సినిమా 18th జూలై 18th రిలీజ్కి సిద్ధంగా ఉందండి. సినిమా చాలా హ్యాపీగా ఉంది, మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. సో ఇంకా 4-5 డేస్లో అందరూ చూస్తారు, అందరూ చూడాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాని అందరూ 2 times చూస్తారండి, గ్యారంటీకి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ సారి ఆడియో కోసం చూస్తారు, రెండోసారి సినిమా కోసం చూస్తారు, టోటల్గా 2 సార్లు చూస్తారు. ఆడియో ఇంత అద్భుతమైన ఆడియో ఇచ్చారు, అసలు ఏముంది అని చెప్పి చూడటానికి ఫస్ట్ టైం కంపల్సరీ వెళ్తారండి. ఎందుకంటే లాగేస్తుంది, అంతే హార్ట్ అలా లాగేస్తుంది థియేటర్కి. రెండోసారి సినిమా కోసం ఖచ్చితంగా చూస్తారు. ఇటువంటి రిజల్ట్ ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీగా అందరికీ నచ్చుతుంది. ఇంత అద్భుతమైన సినిమాని ఇంత బడ్జెట్లో ఇంత కొత్త వాళ్ళతో ఇలా తీస్తారని అనుకోని వాళ్ళు కూడా అనుకునేలా చేస్తుందండి ఈ సినిమా. ఆడియో సక్సెస్ చేసిన అందరూ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఈ 18th సినిమా రిలీజ్ చేస్తున్నాం, ఇది అందరికీ నచ్చుతుంది ఆశిస్తున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ తోటి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తోటి అనుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా సినిమా చూసామండి, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బయట ఎంత ఆడియో ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత హంటింగ్ అనిపించినాయో, సినిమాలో పిక్చరైజేషన్ కూడా అంత బాగా బ్యూటిఫుల్గా చేశారండి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా ఉన్నాయి. సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా పాటలకి యాజమాన్యం ఇచ్చిన మ్యూజిక్కి డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావిష్గా పిక్చరైజ్ చేశారు. హీరోయిన్స్ చాలా చక్కగా యాక్ట్ చేశారండి. 2 weeksలో ఇప్పుడు ఆడియో సక్సెస్ ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉండడం. అండ్ మీరు అందరూ వినుంటారు, మ్యూజిక్ చాలా బాగుంది అని చెప్పారు. ఈవెన్ మా రిలేటివ్స్ చెన్నై నుంచి వచ్చారు ఆడియో రిలీజ్ రోజు. సో సిడీస్ అక్కడ కూడా వింటున్నారు, చాలా బాగుంది. ఈవెన్ దో తెలుగు లిరిక్స్ అర్థం కావు, బట్ మ్యూజిక్ చాలా బాగుంది అంటున్నారు. సో అలానే మ్యూజిక్ ఎంత బాగుందో మా మూవీ కూడా అంతనే బాగుంటుంది. సో ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ మూవీ జనాల్లోకి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అదొకటి. కానీ స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు, సినిమా సూపర్ అండి, దానిలో డౌటే లేదు. ఫస్ట్ సీను గారు సెలెక్ట్ చేసినప్పుడు సౌమ్యాని నన్ను స్టోరీ చెప్పారు, సూపర్, అసలు చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంది, అంటే ఒక కాన్ఫిడెంట్ ఉంది, ఓ మంచి సినిమా చేస్తున్నామని. కానీ కథతో పాటు కథకి ఒక లెవెల్కి తీసుకెళ్ళింది మ్యూజిక్. అది యాజమాన్య గారు ఈ మూవీ నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నారు, చాలా బాగా ఇచ్చారు. అంటే స్క్రిప్ట్ని ఒక రేంజ్ తీసుకెళ్ళింది. చిన్న సినిమాలు అని వ్యత్యాసం చూపించకుండా అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి చాలా బాగా చేశారు. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది 18th ప్రతి ఒక్కరు కూడా పెర్ఫార్మెన్స్ అసలు అదరగొట్టారు. నేను రికార్డింగ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. సో మీరందరూ 18th సినిమా చూసి మీ మనసులో ఏమనుకుంటున్నారో అది మీరు రివ్యూస్ రూపంలో రాస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చెప్పాలంటే పోరా పోవే, ఫస్ట్ వినంగానే టైటిల్ మనకు క్యాచీగా ఉంది. అరే పోరా పోవే, మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాట పోరా పోవే. పోరా పోవే మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, బికాజ్ ఆల్ ద పీపుల్ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళంతా మూవీ గురించి ఆల్రెడీ చెప్పారు. సో 23rd June రోజు పోరా పోవే ఆడియో రిలీజ్ అయింది. అండ్ యూట్యూబ్లో పెట్టిన 1 day కల్లా there were 50,000 views అనమాట. సో 50,000 people have actually listened to the songs within a day, which is a great success. And story is a wonderful story, cute love story. పోరా పోవే అని టైటిల్ విని ఏంటి టైటిల్ ఎలా ఉంది అని చాలామంది అన్నారు. బట్ మీరు సపరివార సమేతంగా అందరూ కలిసి మూవీ వాచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. యాజ్ సౌమ్య టోల్డ్, ఇట్స్ అ పైసా వసూల్ మూవీ. మీరు 150 రూపీస్ పెట్టి సినిమాక్స్లో ఇక్కడే మీరు మూవీ వాచ్ చేస్తే
ఎందుకు వాచ్ చేసామని మాత్రం అనుకో, డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ టైం వచ్చి అగైన్ యుల్ వాచ్ ద మూవీ. అండ్ ఇంత మంచి స్టోరీ డైరెక్ట్ చేసిన శ్రీను గారికి, అండ్ మేమంతా న్యూ కమర్స్ని లైక్ ఆడిషన్ తీసుకొని మా అందరినీ బిలీవ్ చేసి ప్రొడ్యూస్ చేసిన శ్రీను గారికి అండ్ వీరు గారికి థ్యాంక్ యూ సో మచ్.